ఆదిలాబాద్ లో సీసీఐ ప్లాంట్ వంకతో కేటీఆర్ ఢిల్లీలో ఏం రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్ ను 2008లో అధికారికంగా మూసివేశారు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. అప్పుడెందుకు సోయలేదని ప్రశ్నించారు. 10 ఏళ్లలో సిమెంట్ ప్లాంట్ ఓపెన్ చేయించే ప్రయత్నం చేయలేదని, బీజేపీతో 10 ఏళ్లు అంటగాగినప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. ఇప్పుడెందుకు రాజకీయాలు చేస్తున్నారని నిలదీశారు. ఏదో ఒక వంకతో ఢిల్లీ వెళ్లి బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి కేటీఆర్ తాపత్రయపడుతున్నారు విమర్శించారు. ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండంటే సీసీఐ ప్లాంట్ ఏదైతే ఓపెన్ చేయడానికి వెళ్ళినా అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తుండ్రు. 2008లో అధికారికంగా ప్లాంట్ అనేది మూసేయబడ్డది. మరి 2014 నుంచి 23 వరకు మీరే కదా అధికారంలో ఉంది. మరి సోయి లేకుండా 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తోటి చట్టాపట్టాలు వేసుకొని అలుముకొని ఏదైతే రాజకీయం చేసిరో ఆ 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఈ ప్రస్తావన దాన్ని ఓపెన్ చేయించే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ రోజు మీ స్వార్థ రాజకీయాల కోసము